ఆపరేషన్ సింధూర్ అనంతరం సరిహద్దుల్లో పాక్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందగా 57 మంది గాయపడినట్లు భారత సైన్యం వెల్లడించింది. మరణించిన వారిలో 4 చిన్నారులు ఉన్నారు. పుంచ్ తంగ్దర్ సెక్టార్లో గత రాత్రి నుంచి పాక్ బలగాలు కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొంది. పౌర నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు పాల్పడుతుందని తెలిపింది. పంజాబ్, రాజస్థాన్లలోని సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలతో పాటు ఇతర విద్యాలయాలకు ఆయా ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. పంజాబ్లోని ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫైసల్కి, అమృత్సర్, గురుదాస్పూర్ జిల్లాలతో పాటు రాజస్థాన్లోని గంగానగర్, బీకానేర్, బైస్మెల్, బాడ్మేర్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. సరిహద్దు జిల్లాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పహల్గామ్ దాడి అనంతరం ఇప్పటి వరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు. పహల్గామ్ దారుణం అనంతరం జమ్మూ కాశ్మీర్లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు 100కు పైగా ఉగ్రవాదులు, అనుచరులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లలో పోలీసులు సోదాలు చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సాక్షుల సమక్షంలో ఈ సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులకు పరికరాలను సమకూర్చిన కేసులో నిందితుడు అమీర్ అహ్మద్ గుర్జీ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. 2021లోనే ఎన్ఐఏ అతన్ని అరెస్ట్ చేసింది.